మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యూచర్ ని డిసైడ్ చేయబోతున్నాడా? ఎన్టీఆర్ కమిట్ అయిన డ్రాగన్ మూవీ అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అయ్యే టైంలో రావట్లేదు. లేదంటే ఎన్టీఆర్తో త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్న సినిమా కూడా బన్నీ మూవీ విడుదల టైంలో వచ్చే ఛాన్స్ లేదు. ఎలా చూసినా ఈ ఇద్దరు హీరోల మూవీల మధ్య పోటీ లేదు. రిలీజ్ డేట్ విషయంలో ఇప్పుడిప్పుడే క్లారిటీ రాదు. అలాంటప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భవిష్యత్తు ఎన్టీఆర్ మీద ఎందుకుంటుంది? మొన్నటి వరకు అబ్బాయే కాదు బాబాయ్ మూవీ అఖండ 2 మీదే బన్నీ భవిష్యత్తు ఆధారపడి ఉంది అన్నారు. ఇప్పుడు అఖండ 2 వచ్చింది, వసూళ్ల వరద తెచ్చింది. దీంతో బోయపాటి నెక్స్ట్ బన్నీతోనే అంటున్నారు. అంతా బాగానే ఉంది అనుకునే టైంలో మళ్ళీ ఇప్పుడు బన్నీ భవిష్యత్ ఎన్టీఆర్ చేతుల్లో ఉంది అంటున్నారు. ఏంటి లాజిక్? ఎన్టీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం దర్శకులే కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఎదురు చూస్తున్నాడట. నిజమేనా? పరమనాటు ప్లానింగ్ ఏదో గట్టిగానే జరుగుతోందా? ఇంతకీ ఏంటది? టేక్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ గా నిప్పులు కక్కుతూ సోషల్ మీడియాని కుదిపేసేందుకు సిద్ధమయ్యాడు. టీజర్ తో సంక్రాంతికి సడన్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు. గతంలోనే తన గ్లిమ్స్ రెడీ అయినా ఇప్పుడు మాత్రం గ్లిమ్స్ కాకుండా డైరెక్ట్ గా టీజర్ నే లాంచ్ చేయబోతున్నారు. సంక్రాంతి పండుగ అకేషన్ అని తెలుస్తోంది. అంతా బానే ఉంది. ఇలాంటి టైంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యూచర్ తన చేతిలో ఉందన్న మాట షాక్ ఇస్తోంది. నిజానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చాలా విషయాల్లో ఎన్టీఆర్ ని ఫాలో అవుతూ వస్తున్నాడు. తను కమిట్ అయిన దర్శకులకు టచ్ లోకి వెళుతూ వస్తున్న బన్నీ ఇప్పుడు డైరెక్ట్ గా ఎన్టీఆర్ కే టచ్ లోకి వెళ్లేలా ఉన్నాడట. అంతా తన ఫ్యూచర్ ప్రాజెక్ట్ కోసమే తెలుస్తోంది. పుష్ప 1, పుష్ప 2 తర్వాత బన్నీ పాన్ ఇండియా లెవెల్లో తనని తాను సుకుమార్ సాయం లేకుండా ప్రూవ్ చేసుకునే పనిలో పడ్డాడు. అందుకోసం అరవ దర్శకుడు అట్లీతో సైఫై ప్రయోగం చేస్తున్నాడు. ఇక అఖండ 2 హిట్ అయింది కాబట్టి బోయపాటికి సరైనోడు 2 ఆఫర్ ఇస్తాను అంటున్నారు. అది ఎంతవరకు పట్టాలెక్కుతుందో చూడాలి. ఇక్కడ విషయం ఏంటంటే బాబాయ్ బాలయ్య వల్ల బన్నీతో బోయపాటి సినిమా ఓకే అయ్యేలా ఉంది. అఖండ 2 హిట్ అవ్వడంతో బోయపాటికి బన్నీ ఆఫర్ కన్ఫర్మ్ అయ్యేలా కనిపిస్తోంది. కానీ అబ్బాయి ఎన్టీఆర్ చేతిలో ఇంకా బన్నీ ఫ్యూచర్ ప్రాజెక్ట్ అలానే పెండింగ్ లో ఉండేలా ఉంది. అదే లోకేష్ కనకరాజ్ తీయబోయే సినిమా. కూలీతో కెరియర్ కూలగొట్టుకున్న లోకేష్ కనకరాజ్ ఖైదీ 2 అనుకున్నాడు. కానీ అది అయ్యేలా లేదు. ప్రతిసారి తన ప్రాజెక్ట్ని స్టాండ్ బైలో పెట్టి విజయ్ రజనీకాంత్ చుట్టూ తిరిగాడని కార్తీక్ ఖైదీ 2 విషయంలో క్లారిటీ ఇవ్వలేదట. అమీర్ ఖాన్తో కూడా లోకేష్ ఏదో ప్రయోగం చేయబోయాడు. కానీ అక్కడ డోర్లు మూసుకున్నాయి. అందుకే ఎన్టీఆర్ రామ్ చరణ్ చేసిన ట్రిబుల్ లాంటి ప్రయోగం చేస్తే ఎలా ఉంటుందనే ఐడియా వచ్చినట్టుంది. కాకపోతే ఈ విషయంలో బన్నీని కలిసి కథ చెప్పి విచిత్రమైన రూట్ ఎంచుకున్నాడు. ఇద్దరు హీరోల కథని బన్నీకి చెప్పి మరో పాత్రలో తాను ఎన్టీఆర్ని ఊహించుకున్నా అన్నాడట లోకేష్. కానీ ట్రిబుల్ తో మల్టీస్టారర్ కలిసి వచ్చిన వార్ 2లో మాత్రం మోసపోయాడు ఎన్టీఆర్. తన పాత్రకి పరిధి తక్కువగా ఉండటం, స్క్రిప్ట్లో లోపాలు ఇవన్నీ వార్ 2ని ముంచేశాయి. ఎన్టీఆర్ కష్టానికి అర్థం లేకుండా చేశాయి. అందుకే బన్నీతో కలిసి లోకేష్ కనకరాజ్ సినిమా చేసేందుకు ఎన్టీఆర్ ఆసక్తి చూపించకపోవచ్చన్న వార్తలు వచ్చాయి. కానీ ఎన్టీఆర్ పూర్తిగా నో చెప్పకున్నా కథ వినటానికి మాత్రం అపాయింట్మెంట్ ఇచ్చాడట. ఒకవేళ నేరేషన్ అదిరిపోతే ట్రిబుల్ ఆర్లో చరణ్ ఎన్టీఆర్ లానే లోకేష్ కనకరాజ్ మూవీలో బన్నీ ఎన్టీఆర్ కాంబినేషన్ ఉండొచ్చు.